పలికిన లెమూయేలు మాటలు, అతని తల్లి అతని ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును. నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపచే స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్య పానాసక్తి అధికారులకు తగదు. త్రాగినడలా వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేదురు. ప్రాణము పోవుచున్న వానికి మద్యము ఇయుడి, మనోవ్యాకులము కలవారికి ద్రాక్షరసం ఇయుడి. అది తాగి తను పేదరికము మరుతురు, తమ శ్రమను ఇంకా తలర్చకుందురు. మూగవారికి దిక్కులేని వారికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరుగును, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడి వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముఖ్యము కంటే అమూల్యమైనది. ఆమె బెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములకు అతనికి మేలు చేయుట గాని కీడు ఏమీ చేయదు. ఆమె గొర్రవచ్చును అవిసెనారను వెదుకును, ఆమె చేతి నార వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకును. ఆమె చీకటితోనే లేచి ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవము తెలుసుకొను. రాత్రివేళ ఆమె దీపం మారిపోదు, ఆమె పంటెను చేత పట్టుకొనును. తన వేళలో కుదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చెయ్యి చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశము పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుకొనిన వాడయుండును. ఆమె నారబట్టలు చేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతను ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండును, జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె ఇంటి వారి ఘనతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేని ఆమెను ధన్యురాలందరూ లేచి ఆమె ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, వారందరూ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం తగును. గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.